ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రవర్తన ఐసీసీకి తలనొప్పిగా మారింది. కరచాలనం వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యవహరించిన తీరుపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 17న యూఏఈతో మ్యాచ్కు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యవహరించిన తీరుపై ఐసీసీ తీవ్రంగా స్పందించింది. పీసీబీ పలు టోర్నమెంట్ నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొంటూ ఐసీసీ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఐసీసీ సీఈఓ సజోగ్ గుప్తా పీసీబీకి ఒక మెయిల్ చేశారు. ఇందులో మ్యాచ్ రోజు పీసీబీ ప్రవర్తించిన తీరును ఎత్తిచూపారు. ముఖ్యంగా ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా నిబంధనలను పీసీబీ పదే ఉల్లంఘించిందని తెలిపారు. మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్, కెప్టెన్ సల్మాన్ అలీ అఘా, పాక్ కోచ్ మైక్ హుస్సేన్ మధ్య జరిగిన సమావేశాన్ని పీసీబీ రికార్డు చేయడానికి ప్రయత్నించింది. ఐసీసీ మీడియా మేనేజర్లకు ఈ సమావేశంలో పాల్గొనడానికి అనుమతి లేదని స్పష్టంగా చెప్పినప్పటికీ పీసీబీ తన మీడియా మేనేజర్కు తీసుకొచ్చిందని ఐసీసీ పేర్కొంది. తన మీడియా మేనేజర్ను సమావేశంలోకి అనుమతించకపోతే మ్యాచ్ నుంచి తప్పుకుంటామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బెదిరించినట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన ఐసీసీ చివరికి మ్యాచ్ను కాపాడడానికి పీసీబీ డిమాండ్ను అంగీకరించింది. అయితే ఇది పీఎంఓఏ నియామకాలకు విరుద్ధమని ఐసీసీ ఈ మెయిల్లో స్పష్టం చేసింది. ఐసీసీ పంపిన ఈ మెయిల్లో మరో ముఖ్యాంశాన్ని కూడా ఐసీసీ ప్రస్తావించింది. పీసీబీ మీడియాకు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పైక్రాఫ్ట్ క్షమాపణలు చెప్పినట్లు పేర్కొనడంపై ఐసీసీ అభ్యంతరం తెలిపింది. వాస్తవానికి పైక్రాఫ్ట్ ఒక కమ్యూనికేషన్ లోపంపై మాత్రమే విచారం వ్యక్తం చేశారని ఐసీసీ వెల్లడించింది. ఐసీసీ ఈ అంశంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎలా స్పందిస్తోందని వేచి చూస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పందించకపోతే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పీసీబీ ప్రవర్తన ఆట నిర్ణయాలకు స్ఫూర్తిగా విరుద్ధమని ఉంటుందని తెలిపింది. నిజానికి భారత్తో మ్యాచ్ తర్వాత తలెత్తిన నో హ్యాండ్ షేక్ వివాదంలో రిఫరీ పాత్ర లేదు. అది పూర్తిగా భారత జట్టు తీసుకున్న నిర్ణయమని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. కానీ పాక్ బోర్డు మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తూ రిఫరీ పైక్రాఫ్ట్ తప్పించాలంటూ డిమాండ్ చేసింది. ఐసీసీ ఆ డిమాండ్ను తోసిపుచ్చడంతో మ్యాచ్లకైనా అతన్ని పక్కన పెట్టాలని కోరింది. దీనికి కూడా ఐసీసీ స్పందించలేదు. అయితే యూఏఈతో మ్యాచ్కు పైక్రాఫ్ట్, పాక్ కెప్టెన్, కోచ్, పీసీబీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్ను తమకు అనుకూలంగా ప్రచారం చేసుకున్న పీసీబీ పైక్రాఫ్ట్ అపాలజీ చెప్పారంటూ హడావిడి చేసింది. తీరా చూస్తే ఐసీసీ మెయిల్, పాక్ బోర్డు తప్పుడు ప్రచారం అందరికీ తెలిసిపోయింది.